ప్రశస్తమైన జీవము గల దేవుని నామమున ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ మీ యొక్క సహోదరి ప్రభు పరిచర్యలో రక్షిత యువాంజలిన్ గారి ద్వారా జీవము గల దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి గొప్ప వాగ్దానము. ఈరోజు నీ కోసమే. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. అగ్రీ విత్ ద గాడ్ అండ్ బి ఎట్ పీస్, thereby good will come to you. Agree with God and be at peace, thereby good will come to you. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ ఉదయకాల సమయము మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. నిజముగా మన జీవితంలో అనేక పర్యాయములు ఎంతో మందితో మనము స్నేహము కలిగి, సమాధానము కలిగి, లేక సహవాసము కలిగి, ఎన్నో గ్రూపులతో, ఎంతో మంది వ్యక్తుల సమూహాలతో కలిసి మనము సహవాసం కలిగి ఉంటాము. కానీ ప్రియులరా, మనము ఆశించినది లేక మనము ఏదైతే మన జీవితానికి అవసరమో, మన ఆత్మకు ఏదైతే స్థైర్యమును, బలమును, ధైర్యమును ఇవ్వగలదో అవి నువ్వు పొందలేకపోవచ్చే. ఈ లోకంలో ఎక్కడ వెతికినా కూడా దొరకనటువంటిది, ఎవరి యొక్క సహవాసములు కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, కొంతమంది వ్యక్తుల సమూహాలతో కావచ్చు, నీకు సమాధానము దొరకలేదేమో. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజముగా అనేకమైన టుడే హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫెలోషిప్స్ and also lot of friendships. Those who are having lot of many years having fellowships, many it means friends having lot of mentality. It means different mentality people also you are having fellowship and friendship, relationship, whatever may be. But in that you are not get innerly that kind of peace. If not get you, please, I'm telling you today, to you only, our God is a peaceful God. He can give you peace. He is the only peacemaker. He is the loving of God. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. నా జీవితంలో కూడా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, నా బ్రతుకు భారము ఈడవలేని పరిస్థితుల్లో, నేను భయంకరమైనటువంటి దినములు, మరణకరమైన దినములు, మరణాంచుల్లో ఉన్న దినములలో నా స్థితిగతులన్నీ నన్ను రాసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో, నా మెడనరాలు పగిలిపోయేంత వేదన కలిగిన పరిస్థితుల్లో, ఇంకా నేను భరించలేను అన్న పరిస్థితుల్లో పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్యం వైపు నేను చూసినప్పుడు, ఇదే యోబు గ్రంథము నా జీవితంలో ఈ మాట నన్ను బలపరిచింది, ఈ మాట నన్ను ఆదరించింది, ఈ మాట నా జీవితానికి ఒక బలమైన పురికొలుపు, ఆదరణ కలుగచేసి నన్ను ఎంతగానో స్థిరపరిచినటువంటి మాట. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగునని ఎప్పుడైతే ఆ మాట చదివినానో, చదివిన వెంటనే మోకాళ్ళుని, ప్రభువా, ఇదిగో ఈ భారము నా వల్ల కాదు, నేను ఇంకా బ్రతకలేను, కానీ నువ్వు